మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. వెల్కమ్ టు మనోరంజని న్యూస్. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ స్పష్టం చేశారు. శనివారం బైన్సా మండలం దేగం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి, 3 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ముదిరాజ్ సంఘ భవన వంటశాల గది నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారీగా గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు స్థానిక సర్పంచ్ సిరం సుష్మారెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నీరజ్ కుమార్, సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, ఐకేపీ ఏపీఎం రమేష్, సీనియర్ నాయకులు సోలంకి భీమరావు, ఇలేగం సర్పంచ్ సిరం రాజమణి శ్రీనివాస్, దేగం ఉప సర్పంచ్ శివాజీ, ఇలేగం ఉప సర్పంచ్ శ్రీనివాస్, స్థానిక నాయకులు కిష్టయ్య, ఎల్లప్ప, చంద్రకాంత్ పటేల్, భోజరం పటేల్, లింగన్న, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సోదరులకు, ఐకేపీ వాళ్లకు మీటింగ్ చేయాలని స్థలం ఉన్నా కూడా అక్కడ బిల్డింగ్లు లేవు. దానికోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠితంగా తీసుకున్న ప్రతి మహిళా సోదరులకు, ఐకేపీ వాళ్లకు 20 లక్షలు శాంక్షన్ చేసుకొని 10 లక్షల్లో బిల్డింగు, దాని తర్వాత 10 లక్షలు వర్క్ షెడ్ అని పెట్టడం జరుగుతుంది. ఆ వర్క్ షెడ్ అదేవిధంగా మన బిల్డింగు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా సోదరు వాళ్ళు కట్టుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఏదైతే సీసీ రోడ్స్ అనుకోండి, డ్రైనేజెస్ అనుకోండి, వివో బిల్డింగ్ అనుకోండి, వైకుంఠ ధామం అనుకోండి, అంగన్వాడీ బిల్డింగ్ అనుకోండి, కంపౌండ్ వాల్స్ అనుకోండి, స్కూళ్లకు అన్ని విధాలుగా సహకారం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.